ఓకే, ఇప్పుడు చూడండి, 2 పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ 3 పవర్ వై. వాడు ఏమి ఇచ్చాడు చూడండి, 2 పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 18 పవర్ జెడ్. అయితే XYZలు ఏ శ్రేణిలో ఉంటాయి అని అడిగాడండి. సరే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు టేక్ దిస్ ఎస్ కే అనుకోండి. ఇప్పుడు 2 కావాలంటే ఎంత అవుద్ది, ఈ ఎక్స్ ఇటు వచ్చింది అనుకోండి 1/x అవుద్ది కదా. అందుకని 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే కే పవర్ 1/x ఆఫ్ కోర్స్ మైనస్. అలాగే 3 కావాలనుకోండి కే పవర్ వై ఇటు వస్తే 1/y. అలాగే 18 కావాలనుకోండి కే పవర్ ఎంత 1/z. ఇప్పుడు చూడండి మనకి ఏంటంటే ఇదిగో దీన్ని ఈ రెండింటి నుంచి ఇది రప్పించండి. ఎలా వస్తుంది, దీని స్క్వేర్ని దీంతో మల్టిప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది, అంతే కదా. ఇదండి 2 ఇంటూ 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 9 2 18 ఈజ్ 18. రైట్ అండి. ఇప్పుడు రాద్దాం, ఆ వాల్యూస్ రాద్దాం. ఇప్పుడు 2 అంటే కే పవర్ ఎంత అండి -1/x ఇంటూ 3 అంటే కే పవర్ 1/y కదా, 3 స్క్వేర్ కాబట్టి కే పవర్ 2/y ఈజ్ ఈక్వల్ 18 అంటే కే పవర్ 1/z. అయిపోయింది. ఇప్పుడు అంతే కదా అండి. సో దిస్ ఇస్ 1/5 ఈ రెండింటి సమ్ము ఈజ్ ఈక్వల్ దిస్ 1 అంటే నువ్వు ఇలా రాస్తావు ఏమని, -1/x ప్లస్ 2/y ఈజ్ ఈక్వల్ ఎంత 1/z. ఇక్కడ ఆ 1/x అని -1/x అని పంపిస్తాం అనుకోండి, 2/y ఈజ్ 1/z ప్లస్ 1/x. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అయిపోయింది మనకి, ఇలా అయిపోయింది చూసుకోండి. ఈ రెండింటికి ఎల్సిఎం కట్టారనుకోండి 2/y x ప్లస్ z/zx. ఇదిగో zx ఇటు 2zx డివైడెడ్ బై x ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు y అట్ వెళ్ళిపోద్ది. y ఈజ్ ఈక్వల్ ఎంత 2zx/z ప్లస్ x అంటే అవి ఏ శ్రేణిలో ఉన్నట్టు తెలిసిందే కదండి మనకి, హరాత్మక శ్రేణి హెచ్పిలో ఉన్నట్టు. ఓకే ప్లీజ్.